ఏవండోయ్ శ్రీవారు, ఆడపిల్లనై అరగంట ముందు రెడీ అయి అన్ని పనులు చేశాను. మీరు మాత్రం ఇంకా రెడీ అవుతానే ఉన్నారు. ఏంటి సంగతి? గ్యాప్ తీసుకొని ఆఫీస్కి వెళ్తున్నా కదా, కొంచెం గ్లామర్గా కనిపించాలని. అబ్బో, ఎవరికి కనిపించటానికో? అదే మా ఎండీకి. ఏడ్చావులే. తిందాం రండి. 1 సెకండ్. చిరండి. చంద్రముఖి వచ్చేసినట్టుంది. ఏంటి? ఆ చట్నీ కొంచెం పెట్టేవు. సింహగాడు ఏం చేస్తున్నాడు? బోలోవా? ఏంట్రా పొద్దున హిందీ సినిమా చూసావా? చాలే, రెడీ అయ్యావా? గయా గయా. తిన్నావా? సరే, ఇక్కడ తిందో లేరా? సింహకు కూడా ఒక ప్లేట్ తీసుకుని వచ్చావా? సింహ వస్తాను చెప్పలేదే. వాడు చెప్పలేదంటే వస్తాడనే అర్థం. అబ్బో, తన మౌనంలోనే నీకు మాటలు తెలిసిపోయాయా? వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఆ మాత్రం తెలీదా నాకు? సరే, నేను చూసుకుంటా అని చెప్పాను కదా, నేను చూసుకుంటా. ఇంకేం మాట్లాడుకు, నువ్వు నోర్మై. నువ్వు ఒకదా, నువ్వు చూసుకుంటాలే, సరేనా? ఇంకేం మాట్లాడుకు, ఫోన్ పెట్టాయి, నేను చూసుకుంటా. ఏంట్రా పొద్దు పొద్దున ఎవరిరా తిడుతున్నావు? ఇంకెవరిని? మా లవర్ మీదే. తను నీకు పడ్డమే ఎక్కువ, తిరిగి ఆమెనే తిడుతున్నావా? తెలుగు ఉంటే పనిలో చూపించుకోమను, పక్కోడికి సలహాలు ఇవ్వడంలో కాదు. నీకేం సలహా ఇచ్చిందిరా? మరి లేకపోతే వాళ్ళ ఇంట్లో గవర్నమెంట్ జాబ్ ఉంటే వాళ్ళ నాన్న ఒప్పేసుకుంటాడంట, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే చాలంట. అవును, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవాలంటే ఆ మాత్రం గవర్నమెంట్ జాబ్ ఉండాలేమో. ఆ గవర్నమెంట్ జాబే నాకుంటే మా ఇంట్లో దాన్ని ఒప్పుకోరు కదరా. అయినా లవర్ అంటే మనం చెప్పినట్టు వినాలరా, అది చెప్పినట్టు మనం వినకూడదు, అర్థమైందా? లవర్ని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలరా, అంతేగాని నీళ్ళు అనుకుంటున్నావా ఏంటి? నేను లవర్ని సేకాడిస్తాను రే. అన్నయ్య, అయినా ఆడవాళ్ళని ఎందుకంటారో తెలుసా? ఆడవాళ్ళు కాబట్టి. అదిరా ఆడవాళ్ళ గొప్పతనం అంటే. చెల్లమ్మా, నువ్వెప్పుడు వచ్చావు? నువ్వు ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేసినప్పుడు. నోర్మై. థ్యాంక్స్ చెల్లమ్మా. ఏంటి దోశ? ప్రేమంటే ఒకరి మీద ఒకరు పెత్తనం చూపించడం కాదన్నయ్య, వాళ్ళ నవ్వెనకాలుండే బాధని, బాధ వెనకాలుండే ప్రేమని ఇద్దరూ అర్థం చేసుకొని కలిసుండటం. ప్రేమలో అమ్మాయి ఒక మాటన్నా అబ్బాయి ఒక మాటన్నా తగ్గుండడంలో తప్పేం లేదు. అది ఆ ప్రేమకు అందాన్ని పెంచుతుందే తప్ప తగ్గించదు. చాలా బాగా చెప్పావు చెల్లమ్మా. ఇప్పుడు చెప్పిందంతా ఒకసారి టైప్ చేసి వాట్సాప్ చేయవా? స్టేటస్ పెట్టుకుంటా. ఓకే, బాయ్. బాయ్. ఈవినింగ్ తొందరగా వచ్చాయి. ఈరోజు ఏం ఇంటర్వ్యూస్ లేవా? ఎవరో ప్రాంక్ స్టార్ని ఇంటర్వ్యూ చేయమన్నారు. వాణ్ణి ఇంటర్వ్యూ చేసినట్టు చేసి నేను కూడా ప్రాంక్ చేసి తొందరగా వచ్చేస్తా. సరే, బాయ్. బాగి, పొద్దున సింహ అన్నదానికి కోపం వచ్చిందా? కోపమేం రాలేదు, కానీ నిజం చెప్పాలంటే నవ్వొచ్చింది. అయినా వాడిని వదలను. ఇంకోసారి ఇంటికి రాని, వాత పెడతా వాడికి. మరి లేకపోతే అన్నిసార్లు పెట్టుకోవడానికి అదేమైనా వాచ్ అనుకున్నావా? వాత.
అయినా బాహుబలి దేవస్థానం కలిసిపోయాక ఈ కట్టప్తో పని ఏంటి? నాకేమైనా ప్రాబ్లం వస్తే చెప్పుకోవడానికి నువ్వే ఉన్నావు కదరా, అది తీరాక పార్టీ చేసుకోవడానికి కూడా నువ్వే ఉన్నావు కదరా. తేడా వస్తే మూసేయడానికి కూడా ముందు నేనే ఉన్నా, అదే నా బాధ. రా సార్ ఎక్కడరా? మరి లేకపోతే నీతో కలిసే కదా నేను వచ్చింది, నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది? నిన్ను అడిగాను చూడు, నాదే బుద్ధి తక్కువ. పదా. ఎండి సార్ ఎక్కడున్నారు? ఏమో సార్, మార్నింగ్ నుంచి మా కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. కాల్స్ లిఫ్ట్ చేయట్లేదా? కాల్స్ లిఫ్ట్ చేయడం లేదా? ఆ పనిలో ఉన్నాడేమో బావా. నేను ట్రై చేస్తా, ఆగు. కట్ చేస్తున్నాను ఏంటి? చెప్పా కదా ఆ పనిలో ఉన్నాడని. ఐడియా, మెసేజ్ చేస్తాను ఆగు దీని నుండి. కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు, మెసేజెస్కి రిప్లై ఇస్తాడా? ఇస్తాడు, ఎందుకంటే నా రెండో సిమ్ నుండి రమ్య మెసేజ్ చేసినట్టు చేస్తా. హాయ్ డార్లింగ్, ఏం చేస్తున్నావు? నాకు చాలా భయంగా ఉంది, అర్జెంట్ ఒకసారి కాల్ మీ. ఇప్పుడు చూడు ఎలా వస్తుందో. బొక్కలే. చెప్పానా? చూడు ఎలా కాల్ చేస్తున్నాడు. పొట్టలో నుంచి పాము బయటకు వచ్చినట్టు వచ్చాడు. అమ్మాయి హెల్ప్ అంటే చాలు అండమాన్లో ఉన్న రిప్లై ఇచ్చేస్తాడు. ఇప్పుడు చూడు ఇడికి ఇస్తాను. హలో డార్లింగ్. రమ్య, ప్రాబ్లం ఏం లేదుగా? అంతా ఓకేనా? లేకుండా ఎలా ఉంటదమ్మా, నిన్నటి నుంచి కనీసం నువ్వు కాల్స్ లిఫ్ట్ చేయడం లేదుగా. నువ్వు నాకు కాల్ ఎప్పుడు చేసావు? అదే వేరే నెంబర్తో కాల్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేయట్లేదు. నా మీద ప్రేమ తగ్గిపోయింది నీకు. అది కాదు రమ్య, నిన్న జరిగిన దానికి హాయ్ డార్లింగ్. ఏం చేస్తున్నావమ్మా? రమ్య కాబోయే హస్బెండ్ అనుకుంటా. రౌడీలో ఉన్న మాట వింటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏం జరిగిందమ్మా? అంటే నీకెవరో చెప్పలేదా? ఎవరో చెప్పడం ఎందుకు, నువ్వు చెప్పొచ్చుగా. ఎవరు చెప్పలేదా? రే ఫోన్ ఇటీరా. హలో సార్, నేను వరుణ్ని. వరుణ్ నువ్వా? నువ్వు రమ్య దగ్గరికి వెళ్ళావు, రమ్య నీ దగ్గరికి వచ్చిందా? మాట్లాడిన సింహా సార్, మీరు వాయిస్ గుర్తుపట్టలేదా? సింహానా? అంటే కొంచెం టెన్షన్లో ఉన్నానయ్యా, అందుకే వాయిస్ గుర్తుపట్టలేపోయా. టెన్షనా? టెన్షన్ దేనికి సార్? ఏం చెప్పమంటావయ్యా, నిన్న మీరు వెళ్ళిపోయాక రమ్య గుర్తొచ్చి రమ్యకు కాల్ చేశా. పాపం రమ్యకు పెళ్లి కుదిరింది అనుకుంటా. తన కాబోయే హస్బెండ్ లిఫ్ట్ చేసి ఎవడరా నువ్వు నా రమ్యనే డార్లింగ్ అంటావా అని చెప్పి చెడామడా తిట్టేశాడయ్యా. ఆడి వాళ్ళకం చూస్తుంటే కొంచెం రౌడీలాగా అనిపించి ఆఫీస్కి వచ్చి కూడా గొడవ చేస్తాడని చెప్పి భయం వేసి నేను ఆఫీస్కి రావడం మానేసి. అందుకే మీరందరూ కాల్ చేస్తున్నా కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదయ్యా. ఆఫీస్కి ఎవరు రాలేదు సార్. ఎవరు రాలేదా? అమ్మయ్యా. అయినా రమ్యకి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది కదా సార్. ఏంటి పెళ్ళి అయిపోయిందా? నాకు చెప్పలేదా? అది అలా ఆయనతో తప్పితే మిగతా అందరితో కాలేదనే చెప్పుద్ది సార్. సింహ, నా రమ్య గురించి అలా మాట్లాడుకయ్యా. మీరు ఎండి అలా అయ్యారు సార్. సింహ, మాటలు జాగ్రత్త. సార్, మనం విత్తనాలు వేయాలనుకోవడంలో తప్పులేదు సార్, కానీ మనం వేసేవే ఫ్రెష్ అనుకోవడం తప్పు సార్. అంటే ఇంతకు మించి చెప్పాలంటే నాకే సిగ్గేస్తుంది సార్. పెట్టేయండి సార్. అమ్మ రమ్య. ఎండి అలా అయ్యాడేంట. ఎండి ఎలాగో లేడు కదరా, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఈవినింగ్ వరకు టైం పాస్ చేద్దాం, తర్వాత లాగించేద్దాం.
ఏంటి? మ్హూ. ఏమన్నా చెప్పాలా? మ్. ఏంటి? ఐ లవ్ యూ. పిచ్చి పిల్ల. మ్. హలో. ఏం చేస్తున్నావే? పడుకోనున్నా. ఈ టైం దాకా పడుకున్నావా? ఆఫీస్కి వెళ్ళలేదా? ఆఫీస్కా వెళ్తాలే. ఇంతకు మీరెవరు? రేయ్, ఇంతకీ నువ్వెవర్రా? బాగా ఎక్కడా? ఆంటీ అది అది రేయ్, ఎవడ్రా నువ్వు? మా అమ్మాయి ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? అది ఏంట్రా అది అది అని? మా అమ్మాయి ఎక్కడుంది? అది అది మాట్లాడవేంట్రా? మా అమ్మాయి ఒక్క ఎక్కడా? నిమిషం ఒక్క నిమిషం. తర్వాత చేస్తా. హలో, బాగి బాగి అబ్బా ఏంటి వరుణ్, ఏమైంది? మీ అమ్మ కాల్ చేసింది. తర్వాత మాట్లాడతాలే. నేను ఆల్రెడీ లిఫ్ట్ చేశా.